హల్లెలూయా. అలసిపోయారా? పోలే కదా, అలసిపోలే. ఆరాధనలు ఎవరు అలసిపోరండి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. సో ఈరోజు బైబిల్లో ఒకే ఒక అధ్యాయం చదువుకుందాం. మనము మాటల్లో మాట్లాడుకునేటప్పుడు ఎవరి గురించి నేను చెప్పుకుంటున్నప్పుడు ఓ మాట అంటాం, వాడి చాప్టర్ క్లోజ్ అని అంటాం. అంటే ఏంటి అర్థం? వాడి పని అయిపోయింది అని. కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? హిస్ చాప్టర్ బిగిన్స్ నౌ. ఆయన అధ్యాయం ఇప్పుడు మొదలవుతుంది. హల్లెలూయా. మన దేవుడు క్లోజ్ చేసే దేవుడు కాదు, ఓపెన్ చేసే దేవుడు చాప్టర్. హల్లెలూయా. అటువంటి ఒక చాప్టర్ గురించి చదువుకుందాము. ఎంతో ప్రేరణ కలిగించే అధ్యాయము, అలాగే లోకాన్ని తలకిందులు చేసిన అధ్యాయము, ఈ ప్రపంచ సువార్త చరిత్రలో ఒక నూతనమైనటువంటి మార్పుని తీసుకొచ్చిన అధ్యాయం. అదే అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఈ అధ్యాయంలో మనము ఏమి నేర్చుకోవచ్చు దాని గురించి ఒక 5-6 విషయాలు మాట్లాడుకొని తొందరగా ముగించుకునే ప్రయత్నిద్దాం. ప్రైజ్ ద లార్డ్. ఇందులో ఒక వ్యక్తితో ప్రారంభమవుతుంది ఆ అధ్యాయం. ఏంటి? ఎవరితోటి? కొర్నేలి. అందరూ తీసి పెట్టుకోండి అధ్యాయాన్ని. మనము మ్యాక్సిమం ఈరోజు ఆ అధ్యాయం నుంచి అట్టు కానీ ఇట్టు కానీ 1000 మంది కూలినా 10,000 మంది పక్కన రాలిపోతున్నా మన అధ్యాయం నుంచి బయటికి పోం, ఆ లోపలే ఉంటాం. ఈరోజు నేర్చుకుంటాం. హల్లెలూయా. సో ఆ అధ్యాయము ఒక వ్యక్తి నుంచి ప్రారంభం అవుతుందండి. ఆ వ్యక్తి పేరు కొర్నేలి. ఆయన గొప్ప యూదా మతానికి సంబంధించినటువంటి గొప్ప శాస్త్రి. ఎవరు మాట్లాడడం లేదే? యూదుడు కదా ఆయన? యూదుడు కదా? నిజమా? భలే తెలుసండి మీకు. కానీ ఆ అధ్యాయము చరిత్రని మలుపు తిప్పినటువంటి అధ్యాయము. ప్రారంభం కొర్నేలితో ప్రారంభించాడు దేవుడు. హల్లెలూయా. ఈ కొర్నేలి మీరు చెప్పినట్టుగానే ఆయన ఒక శతాధిపతి. శతాధిపతి అంటే ఎవరు తెలుసా? ఒక్కొక్కసారి మనకు బాగా అర్థం అవ్వాలంటే మనం ఇప్పుడు భాషలో చెప్పుకోవాలా. ఆయన ఒక రోమన్ ఆర్మీ ఆఫీసరు. ఆయనకి ఒక బెటాలియన్ ఉంటుంది. బెటాలియన్ అంటే ఆర్మీలో బెటాలియన్ అంటారు, ఒక గుంపుని బెటాలియన్ అంటారు. మా ఎయిర్ ఫోర్స్లో అయితే ఒక గుంపుని స్క్వాడ్రన్నో లేకపోతే ఫ్లైటో అంటారు. నేవీలో వచ్చేసి ఫ్లీట్ అంటారు, ఫ్లీట్. సో ఒక గుంపుల్ని ఒక్కొక్క ఫోర్స్లో ఒక్కొక్క విధంగా మాటతో పిలుస్తారు. అలాగే ఈయన ఆర్మీ కనుక ఒక బెటాలియన్. ఒక బెటాలియన్లో ఎంతమంది ఉంటారండి? ఈయన ఎంతమందికి నాయకుడు? 100 మంది. అందుకనే సెంచూరియన్ అనేవాళ్ళు అతన్ని. సెంచూరియన్, శతాధిపతి. సో ఈయనకి కింద 100 మంది సైనికులు ఉండేవాళ్ళు. వాళ్ళందరికీ ఈయన సూపర్వైజర్. అటువంటి శతాధిపతి అంటే ఆ రోజుల్లో ఒక మంచి పెద్ద ఆఫీసర్, ఆర్మీ ఆఫీసర్, అధికారమైనటువంటి ఆఫీసర్గా లెక్కేసేవాళ్ళు. అయితే ఈయన ఒక మాట రాస్తుంది ఇక్కడ ఆయన గురించి. ఆయన ఒక మంచి భక్తిపరుడంట. చూడండి, భక్తిపరుడు ఒకడు ఉండేను. ఎందుకు దేవుడు ఈ మాట రాయించాడు? భక్తిపరుడు. ఆయన ఎవరు? యూదుడు. మీరు యూదుడు అన్నప్పుడు నో 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 అని చెప్పాలి. మీరు ఏం గమ్మున ఉండకూడదండి. ఆయన యూదుడు. మీరు పెద్దగా చెప్తాను ఉంటాను నేను. ఆయన యూదుడు. చుండాల ఏయ్ అనాలన్న మీరు. అయినప్పటికీ ఆయన ఏమని పిలిచాడు దేవుడు? భక్తిపరుడు. ఏంటి, ఎందుకు ఆయన భక్తిపరుడు పిలిచాడంటే 2వ వాక్యం చూడండి. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయబడు. మూడు క్వాలిటీస్ ఉన్నాయి ఆయనలో. ఈ వాక్యంలో 3 క్వాలిటీస్. అందుకే ఆయన భక్తిపరుడు అన్నాడు. ఏం క్వాలిటీ ఉంది ఆయనలో? 1
తన కుటుంబంతో కూడా భయభక్తులు కలిగిన వాడు ఉన్నాడు. రెండవది ప్రజలకి దాన ధర్మాలు చేస్తున్నాడు. అంటే ఊరికే నేను చాలా భక్తుణ్ణి అని అనుకోవడం కాదు, ఆయన చేతలతో దాన్ని చూపించాడు. మూడవది ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తున్నాడంట. మళ్ళీ ఆయన యూదుడు బాగా మేలుకున్నారు అయితే మీరు. అన్యుడు, ఆయన యూదుడు కాదు, అన్యుడు. అన్యుడు అంటే తెలుసా మీకు అర్థం? అన్యుడు అంటే తెలుసా? కరెక్ట్ మీనింగ్ ఏంటో తెలుసా? యూదుడు కానివాడు. యూదుడు కానివాడు అన్యుడు. అప్పుడు అలా పిలిచేవాళ్ళు అనమాట. ఓకే, ఈయన అన్యుడు అయినప్పటికీ ఇక్కడ ఆ విషయం చూడండి, అర్థం చేసుకుందాం. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యుద్ధకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడిందంట. ఏమండి, ఏంది అసలు ఇది? నిజమేనా? అందుకనే ప్రత్యేకమైన అధ్యాయం ఇది. ఒక అన్యుడు ప్రార్థనలో కూర్చో ఉంటే దర్శనం వచ్చింది ఆయనకి. మనం ఏమనుకుంటాం? క్రైస్తవులకే దర్శనాలు వస్తాయి, యూదులకే దర్శనాలు వస్తాయి. ఈయనెవరు? ఒక అన్యుడు. హల్లెలూయా. ఈయనకి ఆ దర్శనంలో ఏం మాట్లాడుతున్నాడు చూడండి దేవదూత. కొర్నేలి అని పిలిచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థమునుగా చేరినాయి. బాబు, నువ్వు రాసిన చిట్టి లెటరు అక్కడ చేరిపోయింది. నువ్వు చేస్తున్న దాన ధర్మాలు అక్కడికి, గుర్తుపెట్టండి, దాన ధర్మాలు దాన ధర్మాలు ఎవరికి చేశాడు ఆయన? మనం గబక్కన జంప్ అవ్వద్దు దేవుడి దగ్గరికి. ఫస్ట్ ఇక్కడ ఉన్నాం, ఆ తర్వాత పైకి వెళ్దాం. ఓకే, పోతే ఇక్కడ జీవించాం. ప్రజలకు చేశాడు ఆయన. కానీ దేవదూత చెప్తున్నాడు అక్కడ చేరిపోయినాయి. చూడండి ఆయన ధర్మం ఎంత నీతిగా ఉన్నాయో చూడండి, ఎంత యథార్థంగా ఉన్నాయో చూడండి, ఎంత నిస్వార్థంగా ఉన్నాయో చూడండి, ఎంత దేవుని దైవత్వంతో కూడుకునే ఉన్నాయో చూడండి. ఆయన ప్రజలకి ఇక్కడ చేస్తే ఎక్కడికి వెళ్తున్నాయంట? దేవుడి దగ్గర కనపడుతున్నాయంట. ఆయన ఎవరు? యూదుడు. అనాలి మీరు. ఆయన ఒక మంచి యూదుడు, ఆయన ఒక మంచి అన్యుడు. అవును, మంచి అన్యుడు ఆయన. ఎస్, ప్రైజ్ ద లార్డ్. అయితే ఇక్కడ ఒక సత్యాన్ని మనము నేర్చుకోవాలండి. ఏంటంటే దేవుడు ఏం చెప్పాలి, కేవలము క్రైస్తవ ప్రార్థనలే కాదు, అన్యుల ప్రార్థనలు కూడా వింటాడు. హల్లెలూయా. ఇక్కడ ఇది రుజువవుతుంది. ఈ అధ్యాయంలో మనకి తెలిసే వాస్తవం ఏంటంటే దేవుడు అన్యుల ప్రార్థన కూడా వింటాడు. పక్కన చెప్పండి, దేవుడు అన్యుల ప్రార్థన కూడా వింటాడు. అప్పటి వరకు ఆయన యేసు ప్రభువు తెలియదు ఆయనకి, ఆయన ఒక అన్యుడు. సో ఇదొక విషయము మనము గుర్తుపెట్టుకోవాలి. ఆ దేవుడు అన్యుల ప్రార్థనల్ని వింటాడు. అన్యులు చేసే దాన ధర్మాలను కూడా అక్కడ లెక్కించబడతాయి. హల్లెలూయా. ఓకే, నెక్స్ట్ వాక్యము మనం ఇంకొక సత్యంలోకి నడిపిస్తుంది, ఇంకో విషయాన్ని తెలుసుకునేలా చేస్తుంది. ఏంటంటే 5వ వాక్యంలో ఓకే, దేవదూత వచ్చేసాడు, దేవదూత మాట్లాడుతున్నాడు, చెప్తున్నాడు, దేవుడు దేని ప్రార్థన అంగీకరించాడు, నీ యొక్క దాన ధర్మాలు ఆయన దగ్గర చేరిపోయినాయి, ఎంత బాగుంది, సూపర్ డూపర్ అంటున్నాడు. ఇప్పుడు 5వ వాక్యం చూడండి ఏం చెప్తున్నాడు. ఇప్పుడు నీవు యొప్పేకు మనుష్యుల్ని పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు దరినున్న సీమోను ఒక చర్మకారుని అంట దిగి ఉన్నాడని అతనితో చెప్పెను. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి వారిలో 2 తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండి వారిలో భక్తిపరుడుగా ఒక సైనికుని పిలిచి వారికి సంగతులన్నీ వివరించి వారిని యొప్పేకు పంపెను. ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలండి. అలాంటి కొర్నేలులు చాలామంది మనలో ఉన్నారు, మన చుట్టుపక్కల ఉన్నారు. అంటే ఎవరు? మంచి అన్యులు, నీతి కార్యాలు చేస్తున్న అన్యులు,
మనకన్నా నీతిగా జీవిస్తున్న అన్యులు, దేవుడు శభాష్ అని మెచ్చుకున్న అన్యులు మన చుట్టూ ఉన్నారు ఈరోజు కూడా. మనకు వాళ్ళని చూస్తుంటే ఒకసారి ఆశ్చర్యం వేస్తుంది. మనం ప్రార్థనలు అడుగుతుంటాం, అయ్యా కన్నీళ్ళు గార్చేస్తూ, అయ్యా ఎంత మంచోడయ్యా, ఎంత మంచి ఆవిడయ్యా, ఆమె ఎన్ని మంచి పనులు చేస్తుందయ్యా, నాయనా నాయనా ఆమెని అంగీకరించు ప్రభువా, ఆయన పరలోకంలో తీసుకుపో ప్రభువా. ఊరకే తీసుకోడు దేవుడు. ఇక్కడ అంతా బాగానే ఉంది. యొప్పాకి ఎందుకు పంపిస్తున్నాడు? పేతురుని పిలిపించమంటున్నాడు. ఏమండి, ఈ లోకంలో ఎంత మంచి వాళ్ళు ఉన్నా వాళ్ళందరికీ రక్షణ అనేది అవసరం. ఎంత మంచి వాళ్ళని సరే ప్రార్థనలు దేవుడు వినొచ్చు, ప్రార్థనలు వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తుండొచ్చు, ఈ భూలోక సంబంధంగా కూడా ఆశీర్వదించవచ్చు, చక్కంగా వాళ్ళని ఆశీర్వదించవచ్చు. కానీ వాళ్ళకి రక్షణ అవసరము. అందుకే పేతురుని పిలవనంపించమని చెప్పాడు. ఇక్కడ ఒక గుర్తుపెట్టుకోవాలి. ఆ 22 ఒక్క నిమిషం ఆగండి. ఓకే, మొదటి విషయాన్ని మనం ఏం నేర్చుకున్నాం? మనం నేర్చుకున్న విషయాలు ఒకసారి పక్కన వాళ్ళు చెప్తే మనకు గుర్తుంటాయి. ఫస్ట్ ఏం నేర్చుకున్నామండి? దేవుడు అన్యుల ప్రార్థనని వింటాడు. ఓకే, రెండో పాయింట్లోకి వస్తున్నాం. వీటన్నిటిలో అన్యులు ఎంత మంచి వాళ్ళు అయినప్పటికీ వాళ్ళకి రక్షణ అవసరము. ఇది ఇక్కడ మనం నేర్చుకున్నటువంటి రెండవ సత్యము. 10వ అధ్యాయము 4, 5 మనం చదివాము. 22, 23కి వెళ్ళిపోదాం, కిందకి దిగిపోదాం. అక్కడ చూడండి. అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడివాడును యూదాజనులందరి వలన మంచి పేరు పొందినవాడునైన శతాధిపతియగు కొర్నేలి అని ఒక మనుషుడున్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలనని పరిశుద్ధ దూత వలన బోధింపబడినని చెప్పిరి. అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చెను. దేవదూత మాట్లాడా? పేతురుతోటి, కొర్నేలితోటి మాట్లాడా? మరి మీరు చెప్పండి, ఈ విషయం ఎందుకు చెప్పలేదు? ఏం పేతురే అవసరమా? పేతురే వచ్చి చెప్పాల్సిన అవసరం ఉంది. దూత చెప్పుండొచ్చు కదా, అయ్యా యేసుక్రీస్తు నీ కొరకు మరణించాడు, నీ పాపల కోసం మరణించాడు, ఆయన నీకు రక్షణ ఇస్తాడు, ఒకసారి నమ్ముకో అని చెప్పుండొచ్చు కదా. ఎప్పుడైనా తట్టిందా? ఇది మైండ్కి వచ్చిందా మీకు? దేవదూత దర్శనమిచ్చి చెప్పిన ఆయన ఇంకెంత పవర్ఫుల్గా ఉంటుందండి. ఇది కూడా చెప్పేసి ఉంటే, మరి పిచ్చోడా నీకోసం యేసుప్రభు మరణించాడు, ఇవన్నీ కాదు, ఇవన్నీ బాగానే ఉన్నాయి, నీతి కార్యాలు బ్రహ్మాండం చేస్తున్నావు నువ్వు, శబాష్, కానీ నువ్వు యేసుప్రభుని నమ్ముకోవాలి అని ఎందుకు చెప్పలేదు? దీని సింపుల్ ఆన్సర్, సువార్త సేవలో దేవుడు మనము భాగస్వాములం. హల్లెలూయా. ఆయన ఒక భాగం చేస్తాడు, ఇంకో భాగం మనం చేయాలి. ఎస్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఇది దేవుడు చేసే కార్యం ఇలా ఉంటుంది. మనం ఆల్రెడీ నేను నేర్చుకున్నాం కదా, ఎప్పుడు దేవుడి కార్యాలు పార్ట్నర్షిప్లో ఉంటాయి. మన పార్ట్నర్షిప్ దేవుడికి అవసరం, మన భాగస్వామ్యం ఆయన కోరుకుంటాడు, మనుషులనైనా ఉపయోగించుకుంటాడు. కాబట్టి పేతురుని పిలవనంపించమని ఆయన చెప్పాడు. ఇక్కడ పేతురు కొర్నేలి నుంచి వచ్చిన వాళ్ళు, తన సేవకులు పేతురుకి విషయాన్ని చెప్తున్నాడు. అంటే నీవు చెప్పు మాటలు వినవలనని పరిశుద్ధ దూతల వలన బోధింపబడెను. పేతురుకి న్యూస్ చెప్పారు. అంటే మొదటి సత్యం ఏం తెలుసుకున్నాం మనం? మొదటి విషయము, దేవుడు అన్యుల ప్రార్థనలు వింటాడు. రెండవది, అన్యులు ఎంత నీతిమంతిగా జీవించినా సరే వాళ్ళకి రక్షణ అనేది అవసరము. రక్షించబడి తీరాల్సిందే, లేకపోతే పరలోకం వాళ్ళకి లేదు. ప్రైజ్ ద లార్డ్. సో ఇప్పుడు చాలామందికి, నాకైతే ఆన్సర్ దొరికింది దీన్ని మెడిటేట్ చేస్తున్నప్పుడు. నేను అనుకునేవాడిని రక్షణలోకి వచ్చిన కొత్తల్లో, మా బంధుమిత్రులే చాలామంది నీతిమంతులు ఉన్నారు, చాలామంది. మరి దేవుడిని అడిగేవాడిని, దేవా నువ్వు ఇంత స్ట్రిక్ట్గా ఉంటే ఎట్లా?
వాళ్ళు ఎంత మంచి పనులు చేశారు, మా చిన్నప్పటి నుంచి చూస్తున్నావు వాళ్ళని, వాళ్ళ జీవితాలు ఎంత నీతిగా ఉన్నాయి, నువ్వు ఇట్ట బిగుసుకుపోతే అట్టు ప్రభువా, నేను అడిగేవాడిని దేవుని ప్రార్థనలో, నువ్వు ఇంత స్ట్రిక్ట్గా ఉంటే అట్టు ప్రభువా, వాళ్ళు మంచి పనులు చేశారు, మంచోళ్లే కదా, వాళ్ళని తీసుకెళ్ళచ్చు కదా పరలోకం. ఎక్కడో అనిపించేది నో 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 బాబు, అన్ని విషయాల్లో ఆశ్రయిస్తాను రా వాళ్ళని, కానీ ఈ ఒక్క విషయం మాత్రం నా ద్వారానే రావాల్సిందే, అది అంతే, నేను పెట్టేశాను, అది దాని గుండా రావాల్సిందే. ఐఎమ్ ద వే, ద లైఫ్ అండ్ ద ట్రూత్, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడూ తండ్రి వద్దకు రాలేడు. ఈ రక్షణ మాత్రం నా ద్వారానే తప్ప, క్యాలెండర్ మాత్రం నా పేరులోనే, క్రీస్తు శకము క్రీస్తు పూర్వము, అది ఎంత సాధ్యమో ఇది కూడా అంతే సాధ్యం, అది ఎంత సత్యమో ఇది కూడా అంతే సత్యం. ఓకే, ఇంకొక విషయాన్ని తెలుసుకోబోతున్నాం మనం. ఇక్కడ పేతురు అంటే ఈయన అన్యుడు అనే దానికి రుజువు మనకు తెలుసు. మనకి ఈయన క్రియలు, ఈయన చేసే పద్ధతులు అన్నీ చూస్తేనే మనకు డౌట్ వస్తుంది, ఈయన ఆల్మోస్ట్ యూదుడిలాగే ఉన్నాడే, ఈయన అన్నీ అట్టే ఉన్నాయే, మరి ఇంకేమి ప్రాబ్లము, దేవుడు ఆయన్ని వేసేసుకోవచ్చు కదా, ఆయన దొడ్డిలోకి తీసేసుకోవచ్చు కదా, ఎందుకు ఇంత ఫిల్టరింగు అని అనుకోవచ్చు మనం. కానీ చూడండి, ఈయన అన్యుడు అనడానికి ఒక వచనం చూడండి, 5:25 ఉంటుంది. పేతురు లోపలికి రాగా కొర్నెలి అతనిని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారము చేసెను. ఏమండి, ఇక్కడ ఏం కనిపిస్తుంది మనకి? అన్యుల ఆచారం. పాదముల మీద పడి ఏం చేశాడంట? మీరు చూడండి, ఇంగ్లీష్లో ఉంటుంది వర్షిప్డ్ హిమ్. ఏమంటే దేవుడు ఏం చెప్పాడు? నన్నే మీరు ఆరాధించాలి, ఏ మనిషిని ఏ సృష్టమును కూడా మీరు ఆరాధించడానికి వీలు లేదు. మరి ఇక్కడ ఏం చేశాడు ఈయన? హీ ఫెల్ డౌన్ హిస్ ఫీట్ అండ్ వర్షిప్డ్ హిమ్. నమస్కారము చేసెను, పాదములపై నమస్కారం చేసెను. అంటే ఇంకా ఆయనలో అన్యుల ఆచారము ఉంది. అంటే దేవుడు ఒక్కడే, మనుషుల్ని మనం పూజించకూడదు, ఆరాధించకూడదు అనే సత్యం ఆయనకి తెలియకపోయిండొచ్చు. బహుశా ఆయనకి పేతురు మీద ఉన్నటువంటి అపారమైన గౌరవాన్ని ఆ విధంగా ఆయన తెలిపుండొచ్చు. ఏది ఏమైనా మనకి అర్థమవుతుంది, ఆయన ఒక అన్యుడు అనే విషయం ఈ ఒక వాక్యం మనకి రుజువుపరుస్తుంది. ప్రైజ్ ద లార్డ్. మరి అటువంటి అన్యులు ఎంత నీతిగా ఉన్నప్పటికీ వాళ్ళకి రక్షణ అనేది అవసరము అనేది మళ్ళీ దేవుడు మనకి తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఎంత మంచి వాళ్ళు ఈ యొక్క లైఫ్లో మన చుట్టూ ఉన్నప్పటికీ అండి, వాళ్ళ గురించి ప్రార్థించడం మన బాధ్యత. వాళ్ళ రక్షణ గురించి ప్రార్థించడం మన బాధ్యత. నేను అడిగేవాడిని దేవుడిని, దేవా నేను ఎంత దుర్మార్గుడిని, దుష్టుడిని, ఇప్పుడు కదా పెద్ద నీతి మంత్రులు చెప్పుకుంటున్నాను, నేను ఎంత దరిద్ర పనులు చేశాను, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ప్రభా, వాళ్ళు ఎంత నీతిగా ఉన్నారు అన్యులు వాళ్ళు, మరి ఏంది ప్రభా ఇది అంటే దేవుడు అదొక మాట చెప్పేవాడు, రక్షణ మాత్రము నో ఎక్స్క్యూజ్, రక్షణ మాత్రం నా ద్వారానే. ప్రార్థించు, వారికి మారు మనసు వచ్చినట్టుగా ప్రార్థించు. నీకు అంత ఇష్టం ఉంటే వాళ్ళ గురించి నువ్వు ప్రార్థించు. నడిపించినప్పుడు నువ్వు స్వార్థ వాళ్ళకి చెప్పు, నా లైఫ్లో నేను చేశానండి, ఆ పని చేశా కొంతమందికి, మా బంధుమిత్రులు, కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేయలే, అది వేరే విషయం. కానీ మన బాధ్యత చెప్పాలి, ప్రార్థన చెయ్యాలి. హల్లెలూయా. ఓకే, ఇంకొక విషయం మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ అధ్యాయంలో పేతురుకి మరి కొంతమంది అపోస్తలులకు ఉన్నటువంటి అపోహని దేవుడు తొలగించాడు. వీళ్ళకొక అపోహ ఉండేది, పేతురుకి, మిగతా అపోస్తలులకి, యూదులందరికీ కూడా. ఏంటి అపోహ? రక్షణ కేవలము యూదులకే. అంటే దగ్గర బహుశా నాకు తెలిసి ఈ అపోస్తలుల గ్రంథం మొదలయ్యి ఈ యొక్క పరిణామాలు అయ్యేటప్పటికి కనీసం నాకు తెలిసి 10 సంవత్సరాలనే ఉంటుంది ఈ గ్యాప్. యేసు ప్రభు పునరుద్ధరణ తర్వాత 10 సంవత్సరాలు అయి ఉంటుంది ఈ సంఘటన జరిగేటప్పటికి, పౌలు కూడా వచ్చేస్తున్నప్పటికి. అంటే
ఈ 10 సంవత్సరాలు వీళ్ళు సువార్త ఎవరికి చెప్తున్నారు? యూదులకు మాత్రమే చెప్తున్నారు. వీళ్ళ దృష్టిలో అన్యులు అంటరాని వారు. అన్యులతో కనీసం వాళ్ళ ఇంట్లో కూడా ఆహ్వానించకూడదు. వాళ్ళతో భోంచేయకూడదు, వాళ్ళతో స్నేహితము చేయకూడదు. అటువంటి విశ్వాసంలో ఉండేవాళ్ళు వాళ్ళు. కానీ దేవుడు, అందుకని అంటున్నాను కదా నేను, ఇది చరిత్రని మలుపు తిప్పిన అధ్యాయం ఇది. పేతురు యొక్క, అపోస్తుల యొక్క మైండ్ సెట్ని సమూలంగా మార్చేసిన అధ్యాయం ఇది. చూడండి, ఆ వాక్యం చదువుదాము. ఈయన పౌలు అక్కడ ఉన్నాడు. వీళ్ళు ఆల్రెడీ బయలుదేరేశారు. ఎవరు? కొర్నేలి సేవకులు ఈయన కలవడానికి నెక్స్ట్ డే బయలుదేరి వస్తూ ఉన్నారు. ఈ లోపల పౌలు ఏ ఇంట్లో అయితే దిగున్నాడో, సారీ పేతురు, నాకు పౌలు వస్తుంది, అపోస్తల కారంగానే పౌలు గుర్తు చేస్తున్నాడు. సారీ, మీరు అందిస్తూ ఉండాలి అట్లా పేతురు సారీ. పేతురు ఆయన ఎక్కడైతే దిగున్నాడో ఆ ఇంటి పైకి వెళ్ళాడు. దేనికోసం వెళ్ళాడు? ప్రార్థన కోసం వెళ్ళాడు. ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఈయనకి ఏమొచ్చింది? ఏమని మనం కూడా ప్రార్థిస్తున్నప్పుడు వస్తుంటాయి కదా రకరకాల అభ్యంతరాలు, అడ్డంకులు వస్తుంటాయి కదా. ఏమొస్తుంది మనకేమొస్తాయి? ఎలాంటి వస్తుంటాయండి? ఏసయ్య స్తోత్రం. ఫోన్ మళ్ళీ ఏమైనా మెసేజ్లు వచ్చినాయా? ఓకే, ఏసయ్య టింగ్ టింగ్ అంటుంది. అది వెంటనే మెసేజ్ చూసి ప్రైజ్ ది లార్డ్ రిప్లై ఇచ్చేస్తే పోదా, మళ్ళీ డిస్టర్బ్ చేస్తాడు. రిప్లై వాడు మళ్ళీ ఇంకొకటి క్వశ్చన్ అడుగుతాడు, మరి దానికి రిప్లై. ఇంతే, ఏదో ఒకటి గుర్తొస్తుంటుంది. అలాగే ఈ సారు కూడా గుర్తొచ్చింది ఒకటి. ఏంటది? ఆకలి, పేగులు అరిచి ఉంటాయి అని. ఈ ఆకలి ఫీల్ అవుతూ అట్లా ఆయన మైమర్చి ట్రాన్స్లోకి వెళ్ళిపోయాడు. ఏంటా ట్రాన్స్ అంటే, దేవుడు దర్శనము చూపిస్తున్నాడు. ఏమన్నా ఆయనకు వచ్చిందా దర్శనం? కొన్నిళ్ళకి వచ్చిందా? ఆ దర్శనానికి లోబడ్డాడు ఆయన. మనుషులు పంపించాడా? వాళ్ళు ఎక్కడున్నారు? నెల్లూరు, విజయవాడ ప్రాంతాల్లో ఉన్నారు. ఢిల్లీలో బయలుదేరి వచ్చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈయనకి దర్శనం వచ్చింది. అప్పుడు ఎవరు తెలియదు. అప్పుడు ఒక దర్శనంలో ఏం చూపించాడంటే, ఒక బెడ్షీటు, మనం ఇంగ్లీష్లో మాట్లాడుకుందాం మనం, ఓకే. ఆ బెడ్షీట్ మీద రకరకాల జంతువులు, ఆ జంతువులన్నీ దించి, ఈయన ప్రస్తుతం ఏ శోధన ఉంది ఈయనకి? ఆకలి. సో ఏ విధంగా యేసు ప్రభు ఆకలిగా ఉన్నప్పుడు రాయిని చూపించి రొట్టెగా మార్చమన్నారు కదా, ఆ విధంగా దర్శనంలో ఈయనకి ఆ బెడ్షీట్లో అవన్నీ కనపడి ఆ స్వరం వినపడుతుంది ఆయనకి, నువ్వు వీటిని చంపి తినేయి అంటుంది. ఉలిక్కి పడ్డాడు పేతురు. అయ్యో, ఏందయ్యా నువ్వు, నా గురించి తెలీదా నీకు? ఇటువంటి చేయగలను నేను? చేయకూడదు కదా, ఇటువంటి అపవిత్రమైనవి కదా, నేను ఎక్కడ తింటాను అనగానే 3 సార్లు గుంజుకున్నాడు. 3 సార్లు ఒకటే రిప్లై. దేవుడు పరిశుద్ధపరిచిన దాన్ని నువ్వు అపరిశుభ్రం అనడానికి లేదు, అవి పరిశుభ్రమే. నా లైఫ్లో చాలాసార్లు జరిగింది ఇట్లా. నేను ఏదైతే ఇది మనకి కాదులే అనుకుని దేవుడు అదే చూపించాడు. నీకదే దాన్ని టచ్ చేయి చూద్దాం అని. మన లైఫ్లో కూడా ఒక్కొక్కసారి మనం ఏదైతే వద్దనుకుంటామో దేవుడు అదే ఇస్తాడు మనకి. ఎందుకు తెలుసా? ఆయన చెప్పాడు పర్ఫెక్ట్ అని. ఏది ఆయన పర్ఫెక్ట్ అంటుంది పర్ఫెక్టే. ఎవడు ఎన్ని వంకలు పెట్టినా అది పర్ఫెక్టే, అది అంతే అది. సో ఈయనకి ఆ దర్శనం చూసారా? ఆయన శోధన ఏంటి? ఆకలి. సో ఆకలి అంటే ఆ బలహీనతను కూడా, ఆ శోధనను కూడా దేవుడు ఉపయోగించుకోగలడు. గొప్ప దర్శనం ఇచ్చడానికి, చరిత్రను మార్చిన దర్శనం ఇచ్చాడు ఆ శోధనలోంచి. హల్లెలూయా. ఏమండి, రోమీయులకు రాసిన పత్రిక 8:28 చెప్పినట్టుగా ఏమి జరిగినా మనకి దేవుడు దాన్ని తిప్పి నీకు మేలుకే చేస్తాడు. ఆయన ఆకలి మంచి గుమ్మలు వస్తుంటాయి కింద నుంచి. వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు, ఉంది బైబిల్లో ఉంది, ప్రిపేర్ చేస్తున్నారు ఆల్రెడీ. ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఈయన
అట్లా వెళ్ళిపోయాడు లోపలికి, వేరే లోకంలోకి వెళ్ళిపోయాడు. ఆ వాసనలు వస్తున్నాయి. ఆ సోదరుని దేవుడు ఉపయోగించుకొని ఈయనకు గొప్ప దర్శనం ఇచ్చాడు. ఈ దేని గురించి అయితే ఈయన ఆలోచిస్తున్నాడో దాన్ని ఉపయోగించుకునే దేవుడు అదే రూపంలో ఈయనకి ఒక దర్శనమిచ్చి చరిత్రను మార్చిన ఒక మెసేజ్ ఆయనకి ఇచ్చాడు. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, ఈయనకి చూడండి 10వ అధ్యాయము 15వ వాక్యం చదవండి ఒక మాట. దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని మరలా రెండవ మారు ఆ శబ్దము అతనికి వినబడెను. అట్లా 3 సార్లు చెప్పాడు, నేను పరిశుద్ధ పరిస్థితి దాన్ని నువ్వు చెప్పకూడదు అని. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, ఈయనకి దర్శనం వచ్చింది, ఏందో విన్నాడు, నేను పరిశుద్ధపరిచిన దాన్ని తినకూడదు. నేనైతే ఏం ఆలోచించాను తెలుసా, ఓరే నాయనో వీళ్ళు కింద ఏమి ఇట్లాంటివి వండుతున్నారేమో, అట్లాంటి తినమంటారేమో, నన్ను తినాల్సి వస్తుందేమో, అందుకు దేవుడు నన్ను సిద్ధపరుస్తున్నాడేమో అనుకునేవాడిని నేనైతే. మనకు అదే కదా, మన శారీరక మైండ్ మనకు ఎక్కువ. కానీ అర్థం వేరు. ఆ అర్థం పేతురుకు తెలిసిందా? తెలియట్లా ఆయనకి. మనకు కూడా దేవుడు మాట్లాడినప్పుడు ఫస్ట్ టైం మనకి అర్థం కాకపోవచ్చు అండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పక్కన వాళ్ళకి ఒకసారి షేక్ హ్యాండ్ ఇవ్వండి. హల్లెలూయా. వస్తుంటుంది, తూగి వస్తుంటుంది. నేనే అంత అక్కడ కూర్చున్నప్పుడు. ఓకే, మొన్న అక్కడికి వెళ్ళినప్పుడు ఒకానొక సందర్భంలో బాగా భోంచేసాము. అది ఫుల్ అయిపోయింది ఆ రోజు. ఈవినింగ్ మీటింగ్లో నాకు భయంకర నిద్ర వచ్చేస్తుంది. నేను ఎలా ఏమేమో చేసుకుంటున్నా, నాకు తనుకుంటాను, తర్వాత గట్టిగా గిచ్చుకుంటాను. కష్టమే కదా, తొందరగా ముగించేస్తాను. హల్లెలూయా. ఒక్క విషయం తలుచుకొని మీ అందరికి ఎంకరేజ్మెంట్ వస్తుంది. ఈరోజు లంచ్ ఉంది. హల్లెలూయా. చూడండి 10వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట రాస్తాను, చదువుదాం. పేతురు తనకు కలిగిన దర్శనం ఏమై ఉండునో, పేతురు తనకు కలిగిన దర్శనం ఏమై ఉండెను అని తనలో తనకు ఎటు తోచక ఉండగా కొర్నేలి పంపిన మనుషులు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలుసుకొని వాకిట నిలిచి ఇంటి వారిని పిలిచి పేతురు అని మారు పేరు గల సీమోను ఇక్కడ దిగియున్నాడా అని అడిగిరి. ఈయన ఏం చేసుకుంటున్నాడు? ఏమవునో ఈ దర్శన భావము ఏమవునో అనుకుంటూ ఉండగా కింద మాటలు విన్నాడు. ఏమండి, పేతురు సార్ ఉన్నాడా ఈ ఇంట్లో? ఇదే నా ఇల్లు అని దేవుడు చెప్పాడు. దర్శన భావం చెప్పేశాడా? చెప్పలే. కానీ ఆ అర్థం చెప్పడానికి క్రియ ప్రారంభం అయిపోయింది. ఒకసారి మనకు దేవుడు చెప్పిన మాటలు దర్శనాలు ఉన్న పళ్ళంగా మనకు అర్థం కాకపోవచ్చు. కానీ మనం చేయాల్సిన ఏంటో తెలుసా? త్వరలో దేవుడు నాకు దీన్ని విశదపరుస్తాడు అని ఆయన చెప్పిన దాన్ని మనము వెళ్ళిపోవడం. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు? కింద చూడండి, ఏం చెప్తున్నాడు దేవుడు చూడండి. పేతురు ఆ దర్శనమును గూర్చి యోచించుచుండగా, ఇంకా యోచిస్తూనే ఉన్నాడు ఈయన, ఏమవునో ఏమై ఉండునో అని. ఆత్మ, ఇదిగో 3 మనుషులు నిన్ను వెతుకుచున్నారు, నీవు లేచి క్రిందకు దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుము, నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పాను. ఏమండి, ఇది అన్యాయం కదండి. ఈయన ఏమడుగుతున్నాడు దేవుడిని? ప్రభువా, ఆ దర్శన ఒక భావం ఏంటి ప్రభువా అని ఆత్రంగా అడుగుతుంటే ఆత్మ ఆత్రంగా చెప్తున్నాడు, కింద వచ్చినారు, నువ్వు నోరు మూసుకొని మారు మాట్లాడకుండా వాళ్ళతో వెళ్ళు. ఇది ఎట్లుంటుందంటే, మా దగ్గరికి రకరకాల పనుల కోసం వస్తుంటారు బ్యాంకులో. వాటిలో ఎక్కువ వచ్చేది ఏంటంటే, సార్ ఆధార్లో ఉన్నట్టు పేరు మార్చాలి సార్ అంటారు. దానికి 2-3 ప్రాసెస్లు చేయాలి మేము. అది చేస్తున్నప్పుడు వాళ్ళకి ఉపలాటం, మారిందా సార్ అంటారు. ఒకటి రాస్తే అక్కడ పోయా అంటాం, పోతాడు. మళ్ళీ ఆయన మళ్ళీ నా దగ్గర పంపిస్తాడు, మళ్ళీ వస్తాడు, సార్ మారిపోయిందా అంటాడు. ఇంకా కొంచెం పని ఉంది, మళ్ళీ రాసి ఇంకోటి పంపిస్తా, మళ్ళీ వెళ్తాడు ఆయన దగ్గరికి, మళ్ళీ ఆయన పంపిస్తాడు, మళ్ళీ వచ్చేసి అయిపోయింది సార్ అంటాడు. ఇంకా కాలేదయ్యా, కొద్దిగా వెయిట్ చేయి. ఆత్రం.
పేతురు పరిస్థితి కూడా అది పాపం. ఈయన అడిగేదేమో చెప్పట్లే దేవుడు, దర్శన భావం. పేరు మారిందా మారలేదా అని క్వశ్చన్ నాకు. నేనేం చేస్తున్నాను, క్రియలు చెప్తున్నా, క్రియలు. అక్కడికి పో, ఇక్కడికి పో, ఇక్కడికి పో, ఇట్రా, నువ్వు 3 సార్లు తిరగాల అని అంటున్నా. చివరికి ఆ 3 పర్యాయాలు అయిపోయిన తర్వాత ఒక్కసారి పాస్బుక్లో ఆ మారిన పేరు ప్రింట్ అవుతుంటే ఉంటుంది, వాళ్ళ ఫేసు వెలిగిపోతుంటుంది. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అప్పుడు నేను చెప్తా, టైం పడుతుంది దేనికైనా. నువ్వు అడగగానే చెప్పలేకపోయా నేను నీ పేరు మారుతుందని. కొంచెం ప్రాసెస్ ఉంటుందయ్యా, సహనం ఉండాలి అంటారనమాట. అలాగే ఇక్కడ పేతురు పరిస్థితి అలాంటిది. ఈయన ఒకటి అడుగుతుంటే దానికి ఆన్సర్ రావట్లే. ఈయన చెప్తున్నాడు, దేవుడు నువ్వు కింద ఉన్నారు, నోరు మూసుకొని పోవాలతో పాటు. ఓకే రైట్. పేతురు ఆ మనుషుల యొద్దకు దిగి వచ్చి, ఇదిగో మీరు వెదుకువాడును నేనే, మీరు వచ్చిన కారణమేమని అడిగెను. అందుకు వారు, నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా జనులందరూ. చాలా ఇందాక చదివేశాం దాన్ని. ఆయన వాళ్ళ బాసు గురించి ఆయనకి చెప్పారు, ఇలా ఇలా జరిగిందయ్యా, నువ్వేదో మాట్లాడతావని, నీ ద్వారా ఏదో చెప్తారని మనం పిలవమన్నాడు అని చెప్తున్నాడు. ఓకే, మరుసటి రోజు ఆయన లేచాడు. 23వ వాక్యంలో ఉంటుంది, వారితో కూడా బయలుదేరి యొప్ప వారైన కొందరు సహోదరులను వారితో కూడా వెళ్ళి. తర్వాత అధ్యాయంలో ఉంటుంది, ఒక 6 వెళ్ళారంట ఆయనతో పాటు. వాళ్ళు ఎవరండి? విశ్వాసులు. ఏం విశ్వాసులు? యూదా విశ్వాసులు. యూదా అంటే ఏమంటారు, యూదుల్లో నుంచి రక్షించబడిన వాళ్ళు కూడా ఒక బ్యాచ్ టీం ఆయనతో పాటు బయలుదేరినట్టుగా, నెక్స్ట్ డే బయలుదేరినట్టుగా మనము చూస్తాం. ఓకే, మరి అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. ఎక్కడ? కొర్నేలి గారు ఒక బెడ్ మీద ఎక్కి వచ్చినప్పుడు చూసుకుని కాలింగ్ బెల్ కొడతలా, పోదాంలే రే, పూల మళ్ళీ తెచ్చి పెట్టండి రా, వేద్దాం, పడుకోండి అని అల్లా. ఏం చేశాడు ఆయన? అందరిని పిలిపించాడు, బంధుమిత్రుల్ని, ఓకే, చుట్టుపక్కల ఉన్న వాళ్ళని, వాళ్ళ స్టాఫ్ని, అందరినీ పిలిపించాడు. కూర్చోండి, ఎంత ప్రిపేర్ అయి ఉన్నాడు ఆయన తెలుసు ఏదో జరగబోతుందని తెలుసు. నన్ను కొట్టినా తిట్టినా నేను ఒక విషయం చెప్తానండి, మన చర్చిలో కూడా ప్రేయర్ మీటింగ్స్ జరుగుతుంటాయి, కాటేజ్ మీటింగ్స్. ఆ కాటేజ్ మీటింగ్కి వెళ్ళగానే ఎవరి పేరు చెప్తే బాగుంటుంది? మా ఆవిడ పేరు చెప్తానులే, మేమేదో ఇంట్లో చూసుకుంటాం. ప్రమీలమ్మ ఎక్కడా? మిస్సింగ్ ప్రమీలమ్మ. ప్రార్థన జరుగుతుంది, వాక్యం చెప్పబడుతుంది, మిస్సింగ్. ఎక్కడ వెళ్ళింది? చాలా బిజీ, వంటింట్లో ఇది చూడాలి. ఏమండి, మనం మెయిన్ పర్సన్సే మిస్సింగ్ మన కాటేజ్ మీటింగ్లో. ఆయన మాత్రమే కాదు, ఆయన బెటాలియన్ అందరినీ పిలుచుకొస్తున్నాడు. హల్లెలూయా. ఏమంటే ఈ కాటేజ్ మీటింగ్స్ కానీ ప్రేయర్ మీటింగ్స్ కానీ మంచి గోల్డెన్ ఆపర్చునిటీ, మనకి బంగారు అవకాశం మనకి దేవుడు ఇచ్చేది. ఇలాంటి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, చిన్న చిన్న బర్త్డే పార్టీస్ చేసుకోండి, బర్త్డే పార్టీస్ నో ప్రాబ్లం, కానీ దేవుని మహిమార్థమై చేసుకోండి వెడ్డింగ్ యానివర్సరీలో, కానీ దేవుని నామ మహిమార్థమై ఏది చేసినా ఆయన రాజ్య వ్యాప్తి ఉండాలని కోరుకుందాం. ఇలాంటి చిన్న చిన్న ప్రేయర్ మీటింగ్స్లో జరిగిన ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు పెద్ద పెద్ద మీటింగ్స్లో కూడా జరగవు. ఎందుకు తెలుసా? ఇలాంటి మీటింగ్స్కి మనము మన అన్య స్నేహితులని, అన్య బంధుమిత్రుని పిలవగానే వస్తారు. హల్లెలూయా. అప్పుడే దేవుని వాక్యం వాళ్ళకి అందించబడుతుంది. వీళ్ళని బస్సులు పెట్టో, కారులు పెట్టో, ఓల్వో బస్సులు పెట్టో మీరు గ్రౌండ్కు తోలుకుపోయినా రారు. అదే ఇటువంటి చిన్న చిన్న ప్రేయర్ మీటింగ్స్ పిలవండి, ఆప్యాయంగా వస్తారు, ప్రేమగా వస్తారు. ఎందుకు నాకు గుర్తు చేయాలనిపిస్తుంది ఈ విషయం. సో అలాగే ఈయన ప్రిపరేషన్ చేసుకుంటున్నాడు, అందరినీ పిలిచేశాడు. సో ఇప్పుడు చూడండి, దర్శనం భావం అర్థమైపోయిందా? పేతురుకి అర్థమైపోయిందా? ఏంటి ఇటు అంటున్నారు? ఇట్ట అనాలి మీరు, ఇట్ట అనాలి. అర్థమైందా? కాల ఇప్పుడు అవుతుంది, చూడండి, ఇప్పుడు అవుతుంది అట్లా. చూడండి,
పేతురు 25వ వాక్యం చదువమ్మా. పేతురు ఆ. లోపలికి రాగా ఆ. కొర్నేలి అతన్ని ఎదుర్కొని ఆ. అతని పాదముల మీద పడి ఆ. నమస్కారం చేసెను. ఓకే, అయిపోయింది. నెక్స్ట్. అందుకు పేతురు ఆ. నీవు లేచి నిలువుము, ఆ. నేను కూడా నరుడినే ఆ. అని చెప్పి ఆ. అతను లేవనెత్తి ఆ. అతనితో మాటలాడుచు లోపలికి వచ్చి ఆ. అనేకులు కూడి ఉండుట చూచెను. ఆ. అప్పుడు అతడు అన్ని జాతి వానితో ఆ. సహవాసము చేయుట అయినను ఆ. అట్టి వానిని ముట్టుకొనుట అయినను ఆ. యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. ఉమ్. అయితే ఏ మనుషుడును నిషేధింపదగిన వాడినై అయినను అపవిత్రుడైనను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. హల్లెలూయా, చప్పట్లు కొడదామండి. హల్లెలూయా. ఎప్పుడు ఆయనకి భావం అర్థమైంది? అక్కడికి వచ్చి అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూలి ఉండుట చూచెను. మీరు శతాధిపతి అండి సార్? శతాధిపతి మీరు? మీ కింద ఎంతమంది ఉంటారండి? 100 మంది ఉంటారు సార్. ఓహో, వాళ్ళ క్వార్టర్స్ అంతా ఇక్కడేనండి? ఓకే ఓకే. ఎక్కడండి? మామూలు కేఆర్పీలో ఇస్తారా, డివైస్లో ఇస్తారు, డిఆర్డీఎల్లో ఇస్తారు సార్ మీ క్వార్టర్స్? అన్నిట్లో ఇస్తారు సార్. ఓకే, ఎక్కడ బాగుంటుంది సార్ క్వార్టర్స్? పలానా దగ్గర బాగుంటుంది సార్. సార్ నీళ్ళు గిళ్ళు ప్రాబ్లం ఏమైనా ఉంటాయి సార్? ఏముండదు సార్, సూపర్ సార్ అంటే ఏమో రిపేర్లు అయినా కూడా మాకు చేసి పెడతారు సార్. అందుకే మేము సొంత ఇల్లు కట్టుకుని మా ఇళ్ళకి బాగుంది సార్ అని చెప్పుకుంటూ వస్తున్నాడు. చెప్పి అలా వచ్చేసాడు. నోరు తెరిచేసాడు. ఇంతమంది కూర్చున్నారు ఏంటి? ఎప్పుడైతే వాళ్ళని చూశాడో ఆ దర్శన భావానికి అర్థమైపోయింది. వీళ్ళందరూ ఎవరై ఉంటారు? యూదులైతే కాదు. అర్థమైపోయింది ఆయనకి. అప్పుడు అర్థమైందనమాట. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఏమంటే దేవుడు ఒక్కొక్కసారి నీతో నా కుమారుడా మధుబాబు నీ దర్శన భావం ఏమనగా అని మాట్లాడు, అర్థం చేస్తాడు మనకి. ఈ సందర్భంలో నేను ఒక 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. నేను నేర్చుకున్న ఉదయాన్నే నేర్చుకున్న ఆ విషయాలు. దర్శనము, ప్రత్యక్షత అంటే ఏంటి తెలుసా అండి? దేవుడు మాట్లాడతాడు కదా, రకరకాలుగా మాట్లాడతాడు కదా. వాటిల్లో దర్శనాల ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు. కళల ద్వారా. కళలకి దర్శనాలకి డిఫరెన్స్ ఏంటి? మనం నిద్రపోతున్నప్పుడు కళల ద్వారా దేవుడు మాట్లాడతాడు, అది కళ. దర్శనం అంటే మెలుకొని కళ్ళు తెలుసుకునే గొడ్ల గోబల్లాగా అనుకుంటే ఉంటే మాట్లాడమా? నేను ఒక 2 పదాలు చదివా ఇంగ్లీష్లో, భలే అర్థమైపోయింది నాకు. విజన్ అంటే అంట మైండ్స్ ఐ. మన మనస్సుకి కన్ను ఉంటుందంట, ఆ కన్ను కనపడతాయంట దర్శనాలు. నువ్వు కళ్ళు తెరిచినా కళ్ళు మూసుకున్నా ఎక్కడో పరధ్యానంలో ఉన్నా ఈ మనసుకు కన్ను ఉంటుందంట. ఈ కన్ను కాదు, ఇది శారీరక కన్ను. ఈ మనసుకు కన్ను ఉంటుంది, ఆ కన్ను చూస్తుంటుంది, అది దర్శనం అంట. మైండ్స్ ఐ అంటారు, ఆ మనోనేత్రం. హల్లెలూయా, కరెక్ట్. అలాగే ప్రత్యక్షతలు అంటారు కదా, రెవల్యూషన్. దేవుడు ఒక మాట మాట్లాడడం. నన్ను చాలామంది అడుగుతుంటారు, మన క్రిసోస్తం పాస్టర్ గారు మాటికి అడుగుతున్నారు, బ్రదర్ మీతో దేవుడు ఎట్లా మాట్లాడాడు, మేము పిలిచినప్పుడు స్వరం విన్నారా అన్నాడు. లేదు పాస్టర్ గారు అన్న. స్వరం విన్నారా చెప్పండి బ్రదర్. లేదు పాస్టర్ గారు స్వరం వినలేదు. మరి ఎట్లా విన్నారు అన్నాడు. ఆయన ఏం చెప్పారంటే, బ్రదర్ నాకైతే ఆ అనుభవం లేదు ఇంతవరకు, స్వరం చెవులకి స్వరం వినిపించే అనుభవం నాకు లేదు. నేను కూడా మీకు ఆగు చెందిన పాస్టర్ గారు, నేను కూడా ఎప్పుడు ఆ స్వరాన్ని వినలేదు. ఎస్పెషల్లీ నేను రక్షించబడినప్పుడు స్వరాన్ని విన్నాను కానీ చెవులతో వినలా. మరి ఎట్ట విన్నామండి? మైండ్స్ ఇయర్. ఇందాక మనో నేత్రం అన్నాం కదా, మనో కర్ణం. అదేంటండి ఈ దీని ఏదైనా మాటలు మనకు వినపడినప్పుడు సైంటిఫిక్గా మాట్లాడుకుంది, మీకు అర్థం కాకపోయినా వినండి, అర్థం కాకపోతే అనండి. ఓకే. ఒక శబ్ద తరంగాలు మన చెవులకు ముట్టినప్పుడు ఆ చెవులోకి వెళ్ళి దేన్ని ముడతాయి? కర్ణబేరి అంటారు. తెర ఉంటుంది, తెర. ఆ తెరకి తగులుతాయి, ఆ తెర మనకి వినిపిస్తుంది. ఆ తెరలోంచి శబ్దాలు మనకి మైండ్కి వెళ్తాయి. ఫైనల్గా వెళ్ళేది ఎక్కడికి? మైండ్కే. ప్రత్యక్షతలు ఏమవుతాయి తెలుసా? ఇది బైపాస్ అయిపోతుంది. డైరెక్ట్
లోపలికి మాట్లాడతాడు దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మీకు అర్థం కాలేదు నాకు తెలుసు, మళ్ళీ ప్రైజ్ ద లార్డ్ చెప్పండి. హల్లెలూయా. మనోనేత్రానికి కనపడేది దర్శనము, మనోకర్ణానికి వినిపించేది ప్రత్యక్షత. హల్లెలూయా. అందరికీ అనుభవాలు ఉండవు. ఏది? ఆయన శబ్దాన్ని వినేది. నా కుమారుడా మధుబాబు మోషే దడ 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 దడ. అలాంటి అందరికి ఉండవు అనుభవాలు. ఓకే, కానీ ఆ అనుభవాలు లేనంత మాత్రాన మనం నిరుత్సాహపడిన అవసరం లేదు. చాలా వరకు చాలామంది సేవకుల జీవితాల్లో ఎంతోమందిని ప్రభావితం చేసిన జీవితాలు కూడా, వాళ్ళల్లో కూడా ఈ యొక్క ప్రత్యక్షతల ద్వారానే దేవుడు మాట్లాడేవాడు. మనసులో మనస్సులో దేవుడు మాట్లాడేవాడు. హల్లెలూయా. అలాగే ఇక్కడ ఈయనకి అవేమీ లేకుండానే ఈయనకి అర్థమైపోయింది, దర్శనము అర్థమైపోయిందండి. ఓకే, ఇక్కడ 34 ఇప్పుడు ఏం చెప్తున్నాడు? అప్పుడతడు అన్ని జాతి వానితో సహవాసము చేయుట అయినను అట్టి వానిని ముట్టుకునుటి అయినను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుష్యుడును నిషేధింపదగిన వాడైనను అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. ఇంతవరకు రావాల్సి వచ్చింది పేతురు అది అర్థం చేసుకోవడానికి. కాబట్టి దేవుడు ఒక్కొక్కసారి ఎంత గుంజుకున్నా మొత్తం చెప్పడు నీకు. గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎంత భక్తుడివైనా ఎంత భక్తురాలివైనా కొన్ని విషయాలు ఆయన చెప్పాల్సిన సమయంలో చెప్తాడు, చూపించాల్సిన విధానంలో చూపిస్తాడు. అంతే. మనం సింప్లీ అండర్స్టాండ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. హల్లెలూయా చెప్పుకుంటూ వెళ్ళిపోవడమే. హల్లెలూయా. పేతురికి ఇలాగే జరిగింది. ఇక్కడ ఆయన చెప్తున్నాడు చూడండి. కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమేమీ చెప్పక వచ్చి తిని గనుక ఎందు నిమిత్తము నన్ను పిలువనంపితిరో దానిని గూర్చి అడుగుచున్నానని వారితో చెప్పను. చూసారా, చాలా చాలా నేర్చుకోవాలి మనం. ఇక్కడ పేతురు వచ్చేసాడా? ఆయన ఇంకేం అడగల దేవుడిని. నోరు మూసుకొని మమ్మల్ని నోరు మూసుకొని వచ్చేసాడు. అక్కడ రాగానే దర్శనం అర్థమైపోయింది. ఇప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు. అవునా కదా? ఆ వాక్యాన్ని ఇంకోసారి చదువమ్మా, నేను చదివిన వాక్యం. కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమేమీ చెప్పక వచ్చితిని కనుక ఎందు నిమిత్తము నన్ను పిలువనంపితురు దానిని గూర్చి అడుగుచున్నానని వారితో చెప్పాను. అక్కడ వరకు వచ్చేసాడు ఆయన, కానీ ఎందుకు వచ్చాడో ఆయనకే తెలియదు. అది చెప్పమంటున్నాడు. చూసారండి, చరిత్రని మార్చేసినటువంటి అధ్యాయంలో పేతురు కన్ఫ్యూజన్లో ఉన్నాడు. అంతవరకు వచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఎందుకు పిలిచి ఉంటారు అబ్బా? ఏం దర్శనమిచ్చింది దేవుడు కాదా? ఏదో కింద వాళ్ళు వచ్చినారు, వాళ్ళతో నోరు మూసుకొని పో అని చెప్పింది దేవుడు కాదా? మరి ఎందుకు చెప్పలేదు పేతురికి? ఏం చెప్పాలో, ఎందుకు పిలుస్తుంది, ఎందుకు చెప్పలేదు ఆయనకి? అది అంతే. అందుకనే వెళ్తూ ఉండాలి, మనం వెళ్తూ ఉండాలా. మార్గంలో దేవుడు నేర్పిస్తాడు, మార్గంలో నీకు దేవుడు తెలియజేస్తాడు. హల్లెలూయా. క్రైస్తవులు కన్ఫ్యూజ్ కావద్దండి. దేవుని నడిపింపేషన్ కన్ఫ్యూజ్ కావద్దు. ఆయన పిలిచాడంటే మనం ఒబే చేయాలంతే. విధేయత చూపించి నడవడమే. ఆయన తీసుకెళ్తాడు, చూపిస్తాడు, నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. అప్పుడు అందుకు కొర్నేలి 4 దినముల కిందట పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థన చేయుచుండగా ప్రకాశమైన వస్త్రము ధరించిన వాడు ఒకడు నా ఎదుట నిలిచి, కొర్నేలి నీ ప్రార్థన వినబడను, నీ ధర్మకార్యములు దేవుని సముఖం ముందు జ్ఞాపకం పడి ఉన్నవి కనుక నీవు యొప్పేకు వర్తమానం పంపి పేతురును మారు పేరుగల సిమోనును పిలిపించుము. అతడు సముద్రపు ధరినున్న చర్మకారుడైన సిమోను ఎంట దిగి ఉన్నాడు నాతో చెప్పెను. వెంటనే నేను పిలిపించదని నీ వచ్చినది మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పెను. అందుకు పేతురు నోరు తెరిచి ఇట్లా, నేను ఎప్పుడైతే ఈయన ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేసాడో, రెడీ 1 2 3 స్టార్ట్ అన్నాడు దేవుడు. పేతురు నోరు తెరిచాడంట. హల్లెలూయా. చూడండి, అక్కడికి వచ్చేంత వరకు హిస్ పర్పస్ ఆఫ్ గోయింగ్ ఈజ్ నాట్ నోన్ టు ఈవెన్ పీటర్. పేతురుకు కూడా తెలియదు తను ఎందుకు వెళ్తున్నాడు అక్కడికి. అక్కడికి వచ్చిన తర్వాత దేవుడు మాట్లాడాడు, దేవుడు బయలుపరిచాడు. అప్పుడు నోరు తెరుస్తున్నాడండి. హల్లెలూయా. చూడండి, ప్రతి జనములో ఒక విషయము, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించినాను. దర్శనము ఇంకొక భావం అర్థమైంది ఆయనకి. ఏంటి? నేను పరిశుద్ధపరిచింది నువ్వు అపవిత్రం అనకూడదు, ఒకటి. అది అర్థమైపోయింది. ఇంకా భావం విడిపోతూ ఉంది అని చెప్తున్నాడు. దేవుడు
పక్షపాతి కాడు. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు ఇదిగోండి, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. కొర్నేలియుని ఎందుకు అంగీకరించాడు దేవుడు? తన జాతి కాకపోయినా, తన దేశం కాకపోయినా ఆయన నీతిమంతుడుగా కావండి. కాబట్టి మన ఊరిని తీసిపడేయకూడదు. అన్యుల్ని వాళ్ళకి లేనిది ఒక్కటే, 100% లేనిది ఏంటి? రక్షణ మాత్రం లేదు. మిగతా దేవుని కృప ఉంది వాళ్ళ మీద. దేవుడు కృప ఉంది కనుకనే వాళ్ళు ఇంతవరకు సాగుతున్నారు. వాళ్ళకి అవకాశం వస్తుంది ఒకరోజు. కాబట్టి చెప్తున్నాడు, ప్రతి జనములోనూ ఆయనకి భయపడి నీతిగా నడుచుకుని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరు ఎరుగుదురు. యోహాను బాప్తిస్మం ప్రకటించిన తరువాత గలిలయ మొదలుకొని యూదయందంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించిననుదియే. దేవుడు ఆయనకు తోడయ్యుండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఆయన యూదుల దేశమందును యెరూషలేమందును చేసిన వాటన్నిటికీ మేము సాక్షులము. ఆయనను వారు మరణున వేలాడదీసి చంపిరి. దేవుడు ఆయనను 3వ దినమున లేపి ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతుల్లో నుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకుని మాకే ఆయన ప్రత్యక్షముగా కనపడినట్లు అనుగ్రహించెను. ఇదియుగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇవ్వవలెనని మాకు ఆయన ఆజ్ఞాపించెను. చెప్పేశాడు సువార్త. అయిపోయింది సువార్త, అయిపోయింది. ఇప్పుడు ఒక అద్భుతం జరగబోతుంది చూడండి. దేవుడిని ఒక గిరి గీసి మనం చెప్తుంటామట, మనం చేస్తుంటాం, అయ్యో ఏసయ్యో నువ్వు అక్కడే ఉండయో, రావద్దు, వెనక్కి పోవద్దు, ముందుకు రావద్దు, పక్కకు అసలు పోవద్దు, అట్టే ఉండు, నేను చేసేవన్నీ చేస్తుంటా, నా దరిద్ర పనులన్నీ చూస్తానే ఉండాలి, ఒక్కడికి ముందుకేయకూడదు. అయ్యో గిరి గీసి ఆ విధంగా చెప్పేస్తాం దేవుడికి. అంటే దేవుడు అంతే అంతే, ఆయనకి అంతకన్నా చేత కాదు. ఆయన కొంతమంది అంటారు, హీజ్ సో జెంటిల్ స్పిరిట్, యూనో. చందు ఉన్నాడా? ఆయన సో జెంటిల్ స్పిరిట్. మాకు పాస్టర్ వచ్చారు అక్కడ, సో ఆయన డైలాగ్స్ భలే ఫన్నీగా ఉండే అనమాట. కానీ వాక్యంలోనే ఆయన ఆ ఫన్ కలిపినప్పుడు భలే చక్కగా దేవుడు నడిపించాడు. సో మనం అనుకుంటాం, దేవుడు చాలా సున్నితమైన మనస్కుడు తెలుసా మీకు, కాబట్టి ఆయన ఏం చేయడు, ఆ గీతలోనే ఉండాలి. మనం అనుకున్నట్టుగా దేవుడు ఆయన సార్వభౌముడు. ఆయన అడ్డుకునే దమ్ము ఎవడికి లేదు. ఆయన గిరిలో పెట్టి నువ్వు బంధించలేవు. చూడండి, అదే అలాంటిది ఇక్కడ జరుగుతుంది చూడండి. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్ని జనుల మీద సైతము కుమ్మరింపబడట చూచి విభ్రాంతి నొందిరి. ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచుచుండగా వినిరి. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తీసం పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటంకం చేయగలడని చెప్పి. చాలమ్మా. ఇక్కడ ఏం జరిగిందండి? ఎప్పుడైతే ఈయన సువార్తని ప్రకటించి ఒక వాక్యం మిస్ అయ్యాను, దానికి పోతున్నాను నేను. 43 ఆయన యందు విశ్వాసముంచి వాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నారనెను. పేతురు ఈ మాటలు పూర్తి చేయలే, ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. హల్లెలూయా. గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. చప్పట్లు కొడదామండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు నీకు నాకు రూల్స్ పెట్టగలడేమో కానీ మనం రూల్స్ పెట్టలేము దేవుడికి. ఆయన సార్వభౌముడు. ఆయనకి ఇష్టం వచ్చిన విధంగా ఏమైనా చేయగలడు. ఎందుకంటే ఆయన ఏమి చేసినా పరిశుద్ధమే, ఆయన ఏమి చూసినా పర్ఫెక్టే. ఆయన 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 యాక్షన్కి తిరుగు ఉండదు. ఆయన ఏదైనా చేస్తే తిరిగి ఉండదండి. వేలు పెట్టి చూపించలేము ఆయన దేవుడు. నిన్న బాప్తిసం జరిగింది పిల్లలకి, వాళ్ళకు ఒక మాట చెప్పాను నేను, మారు మనసు పొంది బాప్తిసం పొందుడి, అప్పుడు దేవుని కృపావరం పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చును.
పరిశుద్ధాత్మ ఎప్పుడు రావాలా లెక్క ప్రకారం, మన రూల్ ప్రకారం? మారు మనసు, నెక్స్ట్ బాప్తిస్మము, నీటి బాప్తిస్మము, తర్వాత పరిశుద్ధాత్మ బాప్తిస్మం. ఓకే, ఇక్కడ ఏం జరిగింది? ముందు పరిశుద్ధాత్మ వచ్చేసాడు అంటే దేవుడు రూల్ బ్రేక్ చేసినట్ట. దేవుడు ఏమి చేసిన అర్థం ఉంటుంది. మనకు అర్థం కాకుండా కాపీ కొట్టకూడదు అవన్నీ. దేవుడు చేస్తే కరెక్ట్. అవన్నీ ఎందుకు చేసాడు తెలుసా దేవుడు? చెప్పండి, బహుశా ఎవరన్నా. నేను కూడా చాలా ఆలోచించాను, ఏంది ప్రభువా నువ్వు పక్షపాతి లాగా ఉన్నావు నాయన, ఏంది ప్రభువా అని. యూదుల యొక్క వాళ్ళ ఆలోచన ఏంటి? రక్షణ యేసు ప్రభు ఎవరి కోసం? యూదుల కోసమే. 6 వచ్చారు ఎంతో పాటు చూడడానికి, సూపర్వైజ్ చేయడానికి. ఏమవుతుందని మరి వీళ్ళకి తెలియాలి కదా. దేవుడు ఎన్నుకున్నాడు ఇలానే, ఏది తెలుస్తుంది? ఒకవేళ పౌలు సువార్త చెప్పేసి బాప్తిజం ఇచ్చేశాడు అనుకో, నెట్ బాప్తిజము, అక్కడికి వెళ్ళిన తర్వాత చేవాట్లు ఉంటాయి ఆయనకి. నెక్స్ట్ యెరూషలేముకి పోయిన తర్వాత తగులు వేసుకుంటారు. ఎంత ధైర్యం నీకు? అన్యులతో కూర్చొని చేశారు, చూడండి నెక్స్ట్ చాప్టర్లో ఉంటుంది అది. నీకు ఎంత ధైర్యం నీకు? వాళ్ళ దగ్గర తిండి తిని వాళ్ళకి బాప్తిజం ఇచ్చి యేసు ప్రభు గురించి వాళ్ళకి చెప్తావా? ఏమనుకుంటున్నావు నువ్వు అని పట్టాలు వేసుకుంటూ వాయింపులు వేసిండేవాళ్ళు. ఏం చేశాడు? అందుకనే దేవుడు పరిశుద్ధాత్మ ఇచ్చి పడేశాడు. ఆయన ఆత్మనిచ్చేసాడు వీళ్ళకి. పరిశుద్ధాత్మ వచ్చిందని ఎలా తెలుస్తుంది? వీళ్ళకి భాషలు మాట్లాడుతున్నారు, హల్లెలూయా. వీళ్ళకి అటువంటి దాఖలాలు కూడా తెలియదు, వీడికి అటువంటి అనుభవాలు అసలు లేవు. సడన్గా అందుకనే ఈయన మాట్లాడుచుండగానుంది అంటే చూడండి, వాళ్ళ హృదయాలు ఎంత సిద్ధపాటుగా ఉన్నాయి చూడండి, ఎంత ఛార్జ్ అయిపోయాయో చూడండి. ఛార్జ్ అయిపోయాయి అంతే కదా. ఒక బలహీనమైన మ్యాగ్నెట్, బలమైన అయస్కాంతం పెడితే దేనికి అతుక్కుంటాయి వస్తువులు? బలమైన దానికి. ఇప్పుడు నేనే ఒక పిన్ అనుకోండి, చిన్న బలహీన అయస్కాంతం అనుకో, ఇటు పోతా ఉంటుంది అనుకో, ఇట్లా వెళ్ళిపోతా, అది కొద్దిగా లాగుతుంది. అది బలమైన అయస్కాంతం అనుకోండి, ఇంక ఎట్టపోయినా అది లాగేస్తుంది. ఓకే, సో వీళ్ళ హృదయాలు ఎంత సిద్ధపాటుగా ఉన్నాయంటే, అన్యులు చూడండి ఎంత సిద్ధపాటుగా సువార్తను అంగీకరించారంటే, ఈయన చెప్తుండగానే వాళ్ళకి మారు మనసు వచ్చేసింది, చెప్తుండగానే వాళ్ళకి పశ్చాత్తాపం కలిగింది, యేసుపై విశ్వాసం కలిగింది. కొమ్మరించేసాడు దేవుడు వాళ్ళ ఆత్మ వాళ్ళ మీద. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనకి సువార్త చెప్పి సమర్పించుకున్న వాళ్ళు, పశ్చాత్తాపడిన వాళ్ళు లేచి నిలబడండి. లేచి నిలబడతారు. వాళ్ళు ప్రార్థన, ఒక పాట వేసుకుని అయినా ఒక ప్రార్థన, అందరూ ముందుకు రండి. ఇన్ని జరిగినాయి అక్కడ. జనరల్గా మీటింగ్లు ఎంత జరుగుతాయి కదా, సువార్త చెప్పేస్తారు. సువార్త చెప్పిన తర్వాత అందరూ లేచి నిల్చుకోండి. ఆ పక్కన ఒకసారి మన క్రైస్తవం అలా ఉంటాం, ఏం చేస్తాం? ఎవరైతే మారు మనసు పొంది యేసు ప్రభువుని స్వరక్షకుడిగా అంగీకరించాలనుకుంటున్నారో వారు లేండంటే, ఆ మీటింగ్లో ఉన్న 50,000 మంది లేచేశారు. మేము కూడా లేచినాం, వీళ్ళేమైనా అనుకుంటారని. అట్లా ఉంటుంది మన పరిస్థితి. అక్కడ ఏం జరగలే. ఆయన ప్రకటిస్తుండగానే, ఆయన మాట్లాడుతుండగానే వాళ్ళకి మారు మనసు వచ్చేసింది, పశ్చాత్తాపడిపోయి అన్నీ జరిగిపోయినాయి. అందుకనే పరిశుద్ధాత్మని ఇచ్చేసాడు. ఇంకెవరు ఆపగలరు? నీతి బాప్తిస్మం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇంకొక పాయింట్కి వస్తున్నాం మనం. ఆ పాయింట్ ఏంటంటే, ఇంత చెప్పి పేతురు ఓకే ప్యాకప్ సర్దేయండి, వెళ్ళిపోతుంది, అయిపోయింది మన పని. వీళ్ళకి బాప్తిజం కూడా ఇచ్చేసాడు దేవుడు, పరిశుద్ధాత్మ బాప్తిజం కూడా ఇచ్చేసాడు దేవుడు. ఇంకా వాటర్ బాప్తిజం ఎందుకు పద అనలా. ఏమన్నాడు? నీటి బాప్తిజం ఇచ్చే వెళ్ళాడు వాళ్ళకి. హల్లెలూయా. ఏమంటే నీటి బాప్తిజంకి అంత ప్రాముఖ్యత ఉంది, అది అర్థం చేసుకోవాలి ఈ అధ్యాయంలో. మారు మనసు వచ్చేసింది, పరిశుద్ధాత్మ అభిషేకం కూడా జరిగింది వాళ్ళకి. కానీ నీతి బాప్తిస్వం కూడా వెళ్ళాలి వాళ్ళు. ఇది దేవుడు పెట్టిన రూల్. యేసయ్యే వెళ్ళాడు ఆ ప్రాసెస్ గుండా. ఆయన సంపూర్ణమైన ఆత్మస్వరూపి ఆయన కూడా వెళ్ళాడు. కాబట్టి నీటి బాప్తిస్వం యొక్క విలువను కూడా మనం ఇక్కడ, ప్రాముఖ్యాన్ని కూడా మనము వింటాం. 10వ అధ్యాయము 47, 48 ఉంటుంది చూడండి. అందుకు పేతురు మునుపవలే పరిశుద్ధాత్మను మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిసం పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటంకం చేయగలడని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిసం పొందవలనని ఆజ్ఞాపించెను. హల్లెలూయా. చెప్పమ్మా.
తరువాత కొన్ని దినములు తమ యొద్ద ఉండుమని వారు అతన్ని వేడుకొనిరి. ఓకే, అయిపోయింది. చాప్టర్ ఎండ్ అయిపోయింది. సో మనం ఇక్కడ నేర్చుకున్న విషయాలు, మొట్టమొదటి ఏం నేర్చుకున్నాం? దేవుడు అన్యుల ప్రార్థనల్ని అంగీకరిస్తాడు, వాళ్ళ ధర్మాల్ని అంగీకరిస్తాడు. రెండవది, అన్యులు ఎంత నీతిమంతులైనప్పటికీ వారికి రక్షణ అవసరం. అలాగే మనకున్నటువంటి అపోహల్ని దేవుడు తొలగిస్తాడు. ఇది మనకి చాలామందికి అపోహలు ఉంటాయి. క్రైస్తవులంగా మనం ఎదుగుతున్న కొద్దీ మనం దేవుళ్ళలో ఎదగాలి, కానీ మనం దేవుంట్లో ఎదుగుతాం తెలుసా? ఆచారాల్లో, అపోహల్లో ఎదిగిపోతాం మనం. కాబట్టి అపోహల్ని తొలగించాడు దేవుడు. కాబట్టి మనకు కూడా ఎన్నో అపోహలతోటి మన ఆత్మీయ జీవితం కుంటిపడిపోతుంది. దేవుడు అటువంటి అపోహల్ని కూడా తొలగించగలడు. అక్కడ వాళ్ళకి తొలగించి వాళ్ళని ఒక చరిత్రలో ఈ సువార్త విషయంలో గొప్ప మలుపుని దేవుడు తిప్పాడు. హల్లెలూయా. అలాగే పరిశుద్ధాత్మ, ఆయనకి ఏ పక్షపాతం లేదు అని అన్యులని, యూదులని అందరినీ తన ఆత్మాభిషేకం ద్వారా ఒక్కటిగా చేసేసాడు ఫైనల్గా. అలాగే నీటి బాప్తిస్మం యొక్క ప్రాధాన్యతని ఈ యొక్క చాప్టర్లో చెప్పబడింది. ఓకే, చివరి పాయింట్, ఈ అధ్యాయం ద్వారా మనము నేర్చుకునే విషయం ఏంటంటే, అసలు ఈ అధ్యాయము సక్సెస్ అవ్వడానికి, ఈ అధ్యాయంలో గొప్ప పెను మార్పులు సంభవించడానికి కారకులు ఎవరండి? కొర్నేలు, పేతురు ఇద్దరు. ఏం చేశారు వాళ్ళు? దేవునికి లోబడ్డారు. ఆయనకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు కొర్నేలికి, నువ్వు మనుషులను పంపించి పేతురుని పిలిపించు అన్నాడు. ఏం వినాలా ఏంటి ఏం చెప్పలా, నువ్వు పిలిపించు. ఓకే ప్రభువా. దాన్ని అక్కడ పేతురు చెప్పాడు, నువ్వు నోరు మూసుకొని ఆ వచ్చిన వాళ్ళని పిలిచినట్టు వాళ్ళ వెనకెళ్ళు, ఏం మాట్లాడాలా ఈ అడగలేనా. ఓకే ప్రభువా. వాళ్ళు చూపించిన విధేయత, ఒకడు గివర్, ఇంకొకరు టేకర్. ఒకరు సువార్తని ఇచ్చే ఆయన, ఒక ఆయన సువార్తని తీసుకునే ఆయన. వాళ్ళిద్దరూ చేసిన విధేయత, చూపించిన విధేయత ఒక చరిత్రని మార్చేసింది. హల్లెలూయా. మన లైఫ్లో కూడా విధేయత చాలా ఇంపార్టెంట్ అండి. మనందరి జీవితాల్లో కూడా ఇటువంటి అధ్యాయాలు రాయాలని దేవుడు ఉవ్విళ్ళు ఊరుతున్నాడంట. నాకు ఉదయమే లాస్ట్లో, ప్రభువా ఫైనల్గా నేను ఏం చెప్పాలి ప్రభువా, నాకు నేనేం చెప్పుకోవాలి, కాంగ్రిగేషన్ ఏం చెప్పాలని దేవుడు చెప్తున్నాడు. ఇటువంటి అధ్యాయం బైబిల్లో రాయబడింది, ఇటువంటి అధ్యాయం నీ జీవితంలో రాయబడాలా? ఇటువంటి అధ్యాయం ప్రతి వ్యక్తి జీవితంలో రాయబడాలా? ఇటువంటి అధ్యాయము సంకీర్తనారాధన సంఘ చరిత్రలో రాయబడాలా? ఆ విషయం చెప్పు. ఏమండి, దేవుడికి సమస్తము సాధ్యమే. నీకు తెలియదు, ఒక్క విధేయతతోటి దేవుడు ఎన్ని మలుపులు తిప్పబోతున్నాడు. నిన్ను ఒక్క వ్యక్తిని ఉపయోగించుకొని చరిత్రని, భవిష్యత్తులో ఏ చరిత్రను మార్చబోతున్నాడో మనకు అర్థం కాదు. కానీ మనం చేయాల్సింది ఒకటే, ఆయన మాటకి లోబడ్డం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, తలంచుకుందాం. అపోస్తులు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో మనం నేర్చుకున్నాం కొన్ని పాయింట్లు. మనల్ని ఆశ్చర్యాన్ని కొలిపే కొన్ని విషయాలు మనం మరొకసారి నెమరు వేసుకున్నాం. దేవుడు అన్యుల ప్రార్థనలు వింటాడు, ఎంతో దగ్గరగా వాళ్ళని గమనిస్తుంటాడు, వాళ్ళకి కావాల్సిన అవార్డులు రివార్డులు ఇస్తాడు. కానీ ఇంకొక విషయం కూడా నేర్చుకున్నాం మనం, వాళ్ళు ఎంత నీతిమంతులు అయినప్పటికీ వాళ్ళకి రక్షణ అవసరం, వాళ్ళకి రక్షణ చాలా అవసరం. అందుకే యేసు ప్రభు వాళ్ళకి అవసరం. ఇటువంటి వారు మన జీవితంలో చాలామంది ఉంటారు, మంచి వాళ్ళు, మంచి జీవితం జీవిస్తున్న వాళ్ళు, నీతిమంతులు అయినప్పటికీ మనము అలయక వారికి సువార్త చెప్పాల్సిన అవసరము ఉంది, వారి గురించి ప్రార్థించాల్సిన అవసరము ఉంది, వారికి యేసు ప్రభు అవసరం ఉందనే విషయం మనం గమనించాలి. అలాగే మనము
నేర్చుకున్నాం. పేతురికి ఇతర అపోస్తలులకి ఉన్నటువంటి ఆ అపోహని దేవుడు దర్శనం ద్వారా తొలగించాడు. వీళ్ళారా, మనకు కూడా చాలా విషయాలు అపోహల వల్ల మనం నిలిచిపోతుంటాం. మన జర్నీలో, మన ఆత్మీయ యాత్రలో మనం ఒక్కొక్కసారి బ్రేక్ అయిపోతాం, నిలిచిపోతాం, ఇంకా కదలం. దానికి కారణం మనకున్న అపోహలు, ఆత్మీయ అపోహలు. అవన్నీ తీసేయడానికి పేతురుతో మాట్లాడిన దేవుడు నీతో నాతో కూడా మాట్లాడడానికి సిద్ధం. పేతురుకు చూపించినటువంటి దర్శనాలని మనకి చూపించడానికి సిద్ధం. అపోహలు తొలగిపోయేలా మనం ప్రార్థన చేసుకుందాం. మనం ముందుకు వెళ్ళాలి, ఆయన చిత్త ప్రకారం వెళ్ళాలి. అలాగే ఆయన్ని మనం ప్రశ్నించలేం. నువ్వు ఇలా ఎందుకు చేసావు, అక్కడ ఇలా చేసావు, ఇక్కడ ఎందుకు చేసావు. మన రూల్ బుక్ ప్రకారం నడుచుకునే దేవుడు కాదు. ఆయన రూల్ బుక్ ప్రకారం మనం నడవాలి. ఆయన సార్వభౌముడు, ఆయనకి ఇష్టం వచ్చిందని ఏ విధంగా చేసుకోగలడు. కనుక పరిశుద్ధాత్మ ద్వారా ఆయన విషయాన్ని బయలుపరిచిన దేవుడు. అలాగే మనం ఇంకొక విషయాన్ని నేర్చుకున్నాం. నీతి బాప్తిస్మం ఎంత ఇంపార్టెంటో చాలామంది వదిలేస్తున్నామండి. అవసరం లేదు, నాకు మారు మనసు వచ్చేసింది, నేను దేవుని సన్నిధికి వెళ్తున్నాను, నా ప్రార్థనలు దేవుడు వింటున్నాడు, ఆలకిస్తున్నాడు, కాబట్టి అది పెద్ద ఇంపార్టెంట్ కాదు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. పిల్లారా, ఎంతమంది అయితే ఈ మారు మనసు అనుభవం కలిగి పశ్చాత్తాపడి ఎంతమంది అయితే వారి హృదయాలను యేసు ప్రభు రక్షకుడిగా అంగీకరించున్నారో, దయచేసి ఈ నీతి బాప్తిస్మాన్ని అశ్రద్ధ చేయొద్దండి. ఇది దేవుడు పెట్టినటువంటి విషయం, దేవుడికి మనము ఒబే చేయాల్సినటువంటి విషయం. అలాగే మనందరం ఇంకొక విషయాన్ని నేర్చుకున్నాం. కొర్నెలి తన స్నేహితులని, బంధువులందరినీ కూడా మరి ఈ సువార్త వినేలా వాళ్ళందరినీ ఒక దగ్గర ఐక్యపరిచాడు. వీళ్ళారా, మనమేం చేస్తున్నాం? ఎంతోమంది ఆత్మలు మన చుట్టూ ఉన్నాయి, ఎంతోమంది ఆత్మలు మన చుట్టూ ఉన్నాయి. కొర్నెలి పేతురులాగా మనము ఆయన ఆజ్ఞలకి లోబడుతున్నామా? ఆయన చెప్పిన నడిపింపుకి మనకు అర్థం కాకపోయినా మనము లోబడుతున్నామా? God wants to make history through our lives. దేవుడు మన జీవితాల్లో కూడా ఒక అధ్యాయాన్ని, చరిత్ర మలుపు తిప్పే అధ్యాయాన్ని లిఖించని ఉన్నాడు. లిఖించాలని ఆయన కోరిక. ఆయనకి మనం సరెండర్ అవుదాం. కొర్నెలి పేతురు ద్వారా చరిత్రలో ఒక కొత్త అధ్యాయం లిఖించబడింది. ఆయన దర్శనం నెరవేర్చబడింది. అన్యులకు కూడా యెహోవా పరిచయం అవుతాడన్నటువంటి అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం మరి ఈ యొక్క 10వ అధ్యాయంలో నెరవేర్చబడింది. వీళ్ళారా, దేవుడి దర్శనాలు, దేవుడి కోరికలు, దేవుడి మనస్సు, దేవుడి చిత్తము మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే ఒకటే మార్గం, ఆయనకి మనం లోబడాలి. ఆయనకి లోబడాలి. మన జీవితంలో మలుపు తిప్పే అధ్యాయాన్ని ఆయన లిఖిస్తాడు. పరిశుద్ధుడా, గొప్ప దేవ, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు తండ్రి. చక్కని అధ్యాయం అని చదువుకున్నాం తండ్రి, చరిత్రని తిప్పినటువంటి అధ్యాయం. అటువంటి అధ్యాయాలు మా జీవితాల్లో కూడా రాయండి ప్రభువా. ఆ అధ్యాయాలకి మేము లోబడాలంటే తండ్రి, అటువంటి అధ్యాయాలు మా జీవితాల్లో లిఖించబడాలంటే ప్రభువా, మీకు మేము లోబడాలి. లోబడే కృపను మాకు దయచేయమని, సహాయం చేయమని మహిమాగంత నీ నామానికి ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ పాపా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. సో నాకు 2 పేర్లు ఇచ్చారు.